కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ కాలనీ, పీర్లగుట్ట రామయ్య బౌలి, కురియనిశెట్టి కాలనీ, శివశక్తి నగర్, బీకేరెడ్డి కాలనీ ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. కురుస్తుండేటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితుల్లో జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగ్జీవన్ రామ్ కాలనీలో ఉన్నాం. ఈ జగ్జీవన్ రామ్ కాలనీలో తర్వాత పక్కనే ఉండేటువంటి ఈ యొక్క రామయ్య బౌలి కానీ, పీర్ల బావి, అంబేద్కర్ నగరు, తర్వాత కింద ఉండేటువంటి బీకేరెడ్డి నగర్, ఇవన్నీ కాలనీకి సంబంధించినటువంటి ఏరియాల్లో కూడా ఇళ్లకు నీళ్లు పోవడంతో వాళ్ళంతా కూడా రాత్రి నుంచి జాగారం చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి రహదారులన్నీ కూడా ఈ యొక్క చెరువులను తలపించేటువంటి దృశ్యాలను చూస్తున్నాము. జగ్జీవన్ రామ్ సంబంధించిన కాలనీ వాసులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది రాత్రి నుంచి పరిస్థితి, మీకు ఎట్లా ఉంది? అన్ని ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి, బియ్యం తడిచిపోయినాయి, గ్యాస్ స్టవ్లు అన్నీ తడిచిపోయినాయి. రాత్రి నుంచి నిద్ర లేదు, అన్ని ఇండ్లు మునిగిపోయినాయి. అందరికీ నష్టం వచ్చింది. 50 ఇండ్లు జగజీవన్ నగర్లో అందరికి ఫుల్ నీళ్ళు వచ్చినాయి. రాత్రి నుండి నిద్ర పోలేదు. వర్షం ఒక్కటే వస్తుంది. చిన్న పిల్లలు ఉండరు, ఏడుస్తుండరు. ఇంకా రాత్రి నుండి నిద్ర లేదు. చాలా ఇబ్బంది ఉంది. తొందరగా ఆదుకోవాలి. ఇక్కడ మాది కూడా ఇంట్లో నీళ్ళు మొత్తం నిండిపోయినాయి. జడ్జి అంతా నీళ్ళు అన్నీ నిండినాయి. మొత్తం సామాన్ అంతా అడిచిపోయింది. రాత్రి సాయంత్రం అట్లా మేలుకున్నాము. ఈ జగ్జీవన్ రామ్ నగర్లో, మహబూబ్నగర్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్లోని వాటర్ మొత్తం ఒక 50 ఇళ్లకు వర్షం బీభత్సం వచ్చింది. రాత్రి 2:30 గంటల నుంచి అందరు పిల్ల జల్లలతోన రోడ్డు పైన నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. కావున ఇది పెద్ద చెరువు అని నక్లెస్ రోడ్ అని చెప్పేసి దాని పక్కనే కాలువ తయారు చేసి ఆ కాలువని ఏ రోజు పట్టించుకోకుండా దాన్ని ప్రత్యామ్నాయంగా ఏది నీళ్లు పోవకుండా దారి లేకుండా చేసి ఈరోజు ఈ వర్షానికి ఇంతవరకు ఈ నీళ్ళు ఇండ్లలోకి వచ్చేసి అన్ని తినే వస్తువులు మొత్తం నానిపోయి ఇంట్లో సామాగ్రి అంతా పాడైపోయింది. అది పరిస్థితి జరిగింది సార్. ఇంతకుముందు అయితే 20 సంవత్సరాల నుంచి ఎంత వర్షం వచ్చినా ఇంత బీభత్సం కాలేదు. ఈసారి ఆ నక్లెస్ రోడ్ వేసినందుకు నీళ్ళు ఎట్టు పోలేక ఇట్లా ఇళ్ళకి వచ్చినాయి. చిన్న పిల్లలు ఉన్నారు, బియ్యాలు నానిపోయినాయి, అన్ని ప్రాబ్లంలు అయినాయి, అన్నీ నానిపోయినాయి. ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి, చిన్నపిల్లలతో ఎట్లా ఉండాలి? ఇంట్లో నీళ్ళే ఉన్నాయి, మొత్తం చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్లయితే ఎట్లా? ఎవరు చూడాలి దీన్ని? ఏ అధికారులు ఇంకా రాలేదు. ఇంత వర్షం వచ్చింది, ఎవరు చూడాలి? మాకు ఎవరు వచ్చి చూస్తారు? ఎవరు చిన్నపిల్లలు ఉన్నారు, ఎట్లా బతకాలి? ఏం వర్షం ఇది? మహబూబ్నగర్ టౌన్లో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జగ్జీవనర్ కాలనీలో ఇంత పెద్ద 40 ఇళ్లలోకి నీళ్ళు రాచి 5 ఫీట్ల నీళ్ళు రావడం, ఇళ్లలో మునిగిపోవడం అంటే ఇది మున్సిపల్ అధికారుల, రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఒకప్పుడు పెద్ద చెరువులో డైరెక్ట్ నీళ్ళు పోయేది. ఈరోజు పెద్ద చెరువు చుట్టూ నక్లెస్ రోడ్ వేయడం వల్ల పక్కల కాలువ తీసి ఆ కాలువను శుభ్రం చేయలేదు. అంటే కంప చెట్లు, తర్వాత అల్లము అన్ని చాలా పెద్ద ఎత్తు పెరగడం వల్ల ఆ నీళ్లు చెరువులోకి డైరెక్ట్ పోకుండా డైరెక్ట్ పోయేటువంటి ప్రాంతంలో కూడా సిమెంట్ పైపులు వేసిన తర్వాత మొత్తం నీళ్ళంతా బ్యాక్ వచ్చి జగ్జీవన్ నగరు, పీర్లబాయి, అంబేద్కర్ నగరు, న్యూ టౌన్, తర్వాత రామయ్య బౌలి, బీకేరెడ్డి కాలనీ మొత్తం లోతట్టు ప్రాంతాలంతా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలి. ఇండ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి లోతట్టు ప్రాంతాల్లో జనాలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయనేటువంటి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి హెచ్చరికలతో ఇటు రెవెన్యూ కానీ పోలీస్ శాఖ అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అత్యవసరమైతే బయటకు రావద్దని, తర్వాత నదీ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి మత్స్యకారులు నదిలోకి వెళ్ళకూడదని, తర్వాత శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లు ఏవైతున్నాయో వాటిలో నివాసం ఉండకుండా తమకు సమాచారం ఇస్తే వాటిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. దీంతో రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. భారీ వర్షానికి కోదాడ జలమయం కాగా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కోదాడలో విద్యుత్ సబ్స్టేషన్ నీట మునిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ వద్ద రహదారిపై వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కోదాడలో కురిసిన వర్షానికి వరద నీటిలో 2 కార్లు కొట్టుకొచ్చాయి. కొట్టుకొచ్చిన ఒక కారులో మృతదేహం ఉంది. మృతుడు నాగం రవిగా గుర్తించారు.
రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, నాగం రవిగా అయితే గుర్తించారు. ఎక్కడ జరిగింది ప్రమాదం? సో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది కారు? అధికారులు ఏం చెప్తున్నారు? ఏంటి ప్రస్తుతం పరిస్థితి సూర్యాపేట జిల్లాలో? హరి, సూర్యాపేట జిల్లా కోదాడలో గతంలో కనివిని ఎరగని రీతిలో కూడా వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే పలు కాలనీలు జల సంద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు పెద్ద చెరువుతో పాటు ఆ చుట్టుపక్కలటువంటి చెరువులు కూడా, వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలోనే ఎటు చూసినా కూడా జలమే, నీరే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కోదాడ పట్టణంలో పలు కాలనీలు ఇప్పటికే వరద నీటితోటి జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కోదాడ పట్టణాన్ని బాలాజీ నగర్ అంటే హుజూర్ నగర్ రూట్ ఏదైతుందో ఆ రూట్లో వరద తాకిడికి 2 కార్లు కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కొట్టుకుపోయినటువంటి కార్లలో ఒక మృతదేహం కూడా స్థానికులు గుర్తించి అటు రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించినటువంటి నేపథ్యంలోనే డ్రైనేజ్లో చిక్కున్నటువంటి 2 కార్లను కూడా వెలికితీశారు. ఆ వెలికితీసినటువంటి కార్లలో ఉన్నటువంటి మృతదేహం స్థానికుడు నాగం రవిగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలోనే బయటికి వెళ్తే తడిసానని చెప్పేసి ఉద్దేశంతో కారులోనే కూర్చున్నటువంటి నేపథ్యంలో వరద తాకిడి ఒక్కసారిగా కారుని తాకడంతో ఆ కారు కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలోనే ఆ నీళ్ళలో మునిగి ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 2 కార్లతో పాటు అటు హుజూర్ నగర్లో కూడా చూసుకున్నట్లయితే పలు ద్విచక్ర వాహనాలు, గోవిందాపురం ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలోనే స్థానికులు తాళ్ల సాయంతో వాటిని వెలికి తీశారు. మరోవైపు మేళ్ల చెరువు, మఠంపల్లి పరిధిలో పలు చెరువులు కూడా కట్టలు తెగిపోవడంతో నీళ్ళు అయితే దిగువన ఉన్నటువంటి పంట పొలాల మీద కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఇసుక మేటను కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందలాది ఎకరాల పంట కూడా పూర్తిగా నష్టపోయినట్టు కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నూతనకల్తో పాటు మద్దిరాల, హుజూర్ నగర్, ఇటు గరిడేపల్లి, నేరేడుచెర్ల ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వరద అయితే ఇప్పటికే ముంచెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, మనం ఏదైతే ఖమ్మం రూట్లో, కోదా నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి రూట్లో ఉన్నాం. ఇక్కడ రోడ్డు మీదంగా వరద మోకాల్లోతు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసు అధికారులు ఇక్కడ ఉండి స్థానికులు ఈ వరద నీటి గుండా ప్రయాణించకుండా కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రామాపురం ఎక్స్ రోడ్ వద్ద కూడా హైవే నెంబర్ 65 పై వరద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తినాయి. అటు ఆత్మకూరు మండల పరిధిలో చూసుకున్నట్లయితే నెమ్మికల్లు మైసమ్మ అమ్మవారి దేవాలయం వద్ద కూడా రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే నిమ్మికల్ నుంచి ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి కూడా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇటు హుజూర్ నగర్ నుంచి, కోదాడ నుంచి మేళ్ల చెరువు వెళ్లేటువంటి ప్రాంతంలో కూడా రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. అక్కడ కూడా ఇటు వాహనాలు రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గడిచిన 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అయితే జనజీవనం అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా నెర్రెలు బారినటువంటి నేలలు కూడా ప్రస్తుతం అయితే ఎటు చూసినా కూడా నీరే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువులు కూడా పూర్తిస్థాయిలో నిండిపోయాయి. మరోవైపు పలు చోట్ల ఇప్పటికే నల్గొండ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే 17 చెరువులు కూడా తెగిపోయినట్లయితే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 2 కలెక్టరేట్లు, నల్గొండతో పాటు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యల కింద చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులను అయితే అప్రమత్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ కూడా కోదాడ పరిధిలోకి వచ్చి ప్రస్తుతం అయితే ఎక్కడైతే మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయో మునిగిపోయినటువంటి కాలనీల్లో సహాయ చర్యల్లో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కోదాడ పట్టణంలో నీట మునిగినటువంటి కాలనీలు ఏవైతున్నాయో ఆ కాలనీలు ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకైతే తరలించేందుకైతే ఏర్పాట్లు చేశారు. ప్రొక్లైనర్ల సాయంతో జనాలను అయితే బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, గతంలో ఈ స్థాయి వరద చూసారు ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదని. గత 42 సంవత్సరాలుగా నేను ఇలాంటి వర్షం కానీ ఇలాంటి వరద కానీ, ఇంకా మా అదృష్టం ఏంటంటే కోదాడ చెరువు ఇంతవరకు తెగలేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కనుక తిరిగితే మాత్రం 15 అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు లోపల ఈ కాలనీలో ఒక 45 ఇల్లులు ఉంటే వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చినాం. ఇంకా ఈ దిగువ ప్రాంతంలో ఇంకా 140 ఇల్లులు ఉన్నాయండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక గురుకుల పాఠశాల ఉంది. దాంట్లో 450 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ 2nd ఫ్లోర్లో ఉన్నారు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు గారు, ప్రతి అధికారి వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. కొంతమంది ఉన్న వాళ్ళందరినీ ఇక్కడే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ప్లస్ సిసి రెడ్డిలో ప్లస్ ఫంక్షన్ హాల్స్లో వాటిని చూసుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఎక్కడైతే నీటిలో చిక్కున్నటువంటి జనాలను అయితే బయటికి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం, కోదాడలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలోకి నీళ్లు చేరుకున్నాయి. మరోవైపు ఇక్కడ మైనార్టీ
గురుకుల పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలకు కూడా చుట్టూ ఉంట నీరు చేరడంతో విద్యార్థులందరినీ సెకండ్ ఫ్లోర్ లోకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో ప్రొక్లైనర్ల సాయంతో విద్యార్థులను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. కోదాడ మున్సిపల్ ఆఫీస్ లో ఫైల్స్ అన్ని కూడా తడిసిపోయినాయి అనేది ఇక్కడ పేపర్లో కూడా మన విజువల్స్ మనకు కనిపించాయి. సో ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది, అవి తడిసిపోవడం వల్ల జరిగే నష్టం దాని మీద అంచనా ఏమైనా వేస్తున్నారా? అలాగే డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇరిగేషన్ ఆఫీసర్లు వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సెలవులు రద్దు చేసి విధుల్లో హాజరు కావాలని ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా వాళ్ళు అక్కడ ఫీల్డ్ మీద? మాట్లాడినా ఫోన్ మాట్లాడినా